చీమలు వస్తాయి ఏంటంటే అందులో 2-3 రకాలు ఉంటాయి చీమలు. ఒకటేమో ఎరుపు, రెండు నలుపు. అదే నలుపులో గండు చీమలు ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో ఏదైనా తీపి పదార్థం కింద పడేశారు, అప్పుడు చీమలు వచ్చాయనుకోండి, దాని మీద అసలు పరిగణనలో తీసుకోక్కర్లేదు. ఉత్తర ఈశాన్యంలో కనుక ఎర్ర చీమలు వచ్చాయంటే ఆరోగ్యం పాడవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చీమలు ఇంట్లోకి ప్రవేశించాయంటే నువ్వు కష్టపడాల్సింది ఏదో ఎక్కడో లోపం ఉంది, నువ్వు ఇంకా ఏదో కష్టపడాలి. చీమలు ఎప్పుడు కష్టపడతాయి తెలుసా మీకు? 24 hours పనిచేస్తుంటాయి. అలాగే ఎప్పుడు అది పోగు చేసుకుంటూ ఉంటుంది లోపల ఫుడ్ని. అంటే నువ్వు సేవింగ్స్ విషయంలో కానీ కష్టపడేటువంటి విషయంలో కానీ ఎక్కడో లోపం జరగబోతుంది అని ప్రకృతి చెప్పే సంకేతం అది. అంటే కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు మీరు కానీ గమనించినట్లయితే పసుపు నీళ్ళు చల్లుతారు, పసుపు లేదా గంధం నీళ్ళు చల్లుతారు. పసుపు నీళ్ళు ఎందుకు చల్లాలి? నార్మల్ నీళ్ళు చల్లొచ్చు కదా అంటే కాదు. పసుపు గురువుకి ప్రతీక. అంటే ఏంటంటే అక్కడ వచ్చినటువంటి సిమ్టమ్ ఏదైతే ఉందో, చీమలు ఏవైతే అట్లా వచ్చాయో, ఈ పసుపు లేదా గంధం నీళ్ళు చల్లినప్పుడు గురు దృష్టి అక్కడ పడ్డట్టు అర్థం. అంటే దాని నుంచి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంట్లో రాకుండా ఉండడానికి.